అందరికీ నమస్కారము. జనగామ జిల్లా దేవరపల్లి మండలము. నా పేరు నల్ల భాస్కర్. నేను పెద్దమండల ఏఓగా 2 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు రైతులకు తెలియజేయనది ఏమనగా మృగశిర కార్తెకు రైతులకు దగ్గర అవినాభావ సంబంధం ఉంది. దీనికన్నా ముందు వచ్చే రోహిణి కార్తెలో రోకళ్ళు పగిలేటటువంటి ఎండ ఉండి దాని నుంచి మృగశిర కార్తె రాగానే వాతావరణం చల్లబడి విత్తనాలు నాటుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మృగశిర కార్తెలో రైతులు విత్తనాలు నాటుకోవడం ద్వారా పంటలను దిగుబడి పెంచుకోవచ్చు. తెగుళ్ళ ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. చీడపీడల నివారణ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైతులకి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఈ మృగశిర కార్తెలో అనగా ఈ వరి పంట వేయడానికి ముందుగా జీలుగ విత్తనాలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతున్నవి. ఇప్పుడు జీలుగు విత్తనాలు అన్నది టైం అది సరిపోవట్లేదు కదా, దాని మీద అంటే వేస్తే ఇప్పుడు పనికొస్తాయా? పనికొస్తాయి. ఇప్పుడు దాన్ని జీలుగ విత్తనాలు పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోవడం ద్వారా మనం ఎరువులను ఫర్టిలైజర్ని తగ్గించుకొని భూమి సారాన్ని పెంచుకోవచ్చు. దీనివల్ల పంట దిగుబడులు పెరుగుతాయి. అప్పటి వ్యవసాయానికి ఇప్పటి వ్యవసాయానికి తేడా ఏంటి? అప్పుడున్న వ్యవసాయం అనేది సాంప్రదాయబద్ధంగా జరిగేది. ఇప్పుడు మార్కెట్లోకి చాలా రకాల హైబ్రిడ్స్ రావడం వల్ల గణనీయమైన దిగుబడి అనేది పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు వరి పెట్టడం వల్ల లాభం ఉందా? పత్తి, మిరప ఇట్లాంటి వల్ల లాభం ఉందా రైతులకి? వరి విత్తనాల కంటే వాణిజ్య పంటలు వేసుకోవడం ద్వారా రైతులకు అధికమైన లాభదాయకం ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తున్న ఆయిల్ ఫామ్ అనేది ఉంది. ఆయిల్ ఫామ్కి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. దానికి డ్రిప్ సబ్సిడీ ఇస్తుంది. అట్లాగే మొక్కలపైన కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు యాంత్రికంగా కూడా ఇప్పుడు ట్రాక్టర్స్ కానీ టిల్లర్స్ కానీ ఇట్లా వచ్చినాయి కదా, వాటి మీద ఏమైనా సబ్సిడీ ఉందా? అంటే ప్రభుత్వం నుంచి ఇప్పుడైతే దానిపైన సబ్సిడీ ఏమీ డిక్లేర్ చేయలేదు. లేదు కదా. ఇప్పుడు వ్యవసాయంకి ఏ ప్యాడి వడ్ల గింజలు కానీ ఏవి వేసుకుంటే రైతుకు ఈజీగా ఉంటుంది? అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన ప్రకారము సన్నధాన్యం పండించడం ద్వారా రైతులకు బోనస్ కూడా వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు అందరు ప్రిఫర్ చేసేది కూడా సన్న గింజలకే ప్రిఫర్ చేస్తున్నారు. రైతులు కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారు. అప్పుడే పశు సంపద వల్ల, పశు పోషణ వల్ల ఎక్కువగా లాభం ఉండేది కదా. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వాడడం వల్ల దానికి దీనికి తేడా ఏముంది? అంటే పురాతన కాలంలో మనం వ్యవసాయం చేసినప్పుడు మన ఇంటి నుంచి వచ్చే ఎరువు కానీ పశువుల ద్వారా వచ్చే ఎరువును కానీ వేసుకోవడం ద్వారా మనము సాంప్రదాయబద్ధంగా దిగుబడులు పెంచుకున్నాము. కానీ ఉత్పత్తి అనేది పెరిగింది. కానీ జనాభా పెరుగుతున్న కొద్దీ మనము అధికమైన దిగుబడిని సాధించలేకపోతున్నాము. సో దాని ద్వారా ఈ కెమికల్ ఫర్టిలైజర్ని యూజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు పాత రోజుల్లో ఆకులు, అలాలు, తర్వాత పచ్చిరొట్టెలు, గుర్రుల పెంట, తర్వాత ఈ గేదెల పెంట ఇవి వేసేవాళ్ళు కదా. మరి అప్పుడు వ్యవసాయం ఎట్లా ఉంది? ఇప్పుడు అన్ని ఫర్టిలైజర్ వాడుతున్నారు కదా, భూమి కోతకు పోయే అవకాశం ఉందా? ఈ సాల్యుషన్స్ చేసే అవకాశం ఉందా? ఒక విధంగా చెప్పాలంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల అది ఒక సీజన్కే పనికొస్తుంది. అదే పురాతన కాలంలో పశువుల పెంట కానీ కోళ్ళ పెంట కానీ లేకపోతే వివిధ రకాల వ్యవసాయ వ్యర్థాలతో చేయడం వల్ల భూమి సారం పెరిగేది, ఆరోగ్యవంతమైన పంట వచ్చేది. సో అప్పుడు మనం పురుగుల మందులు వాడకపోవడం వల్ల అప్పుడున్న ఆరోగ్య సూచిక అనేది ఇప్పుడున్న ఆరోగ్య సూచిక అనేది చాలా తేడాగా ఉంది. ఇప్పుడు మీ క్లస్టర్లో ఎంతమంది రైతులు ఉన్నారు? ఇప్పుడు దాదాపు నా క్లస్టర్లో 5,000 మంది రైతులు ఉన్నారు. ఈ రైతులకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇప్పుడు ప్రతి రైతుకి మేము ఏం చెప్తామంటే ఏ పంట వేస్తే ఏ విధంగా వేయాలి, దానికి ఎరువుల యాజమాన్యం ఎప్పుడు, కలుపు తీసేది ఎప్పుడు, వాటర్ ఇచ్చేది ఎప్పుడు, ఒకవేళ తెగుళ్ళు వస్తే వాటిని ఏ విధంగా నివారించాలి అని ఒక పంటను బట్టి
వాళ్ళకి వివిధ రకాల సూచనలు తెలియజేస్తాను. అంటే మీరు గ్రామాలలో క్యాంపు రూపకంగా పోయి వెళ్తే పెడతారా, లేకపోతే ఎట్లా చెప్తారు వాళ్ళకి, మోటివేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు రైతు వేదికలలో ప్రతి మంగళవారం, శుక్రవారం మీటింగ్స్ ఉంటాయి. దాంతో పాటుగా మేము విలేజ్లోకి వెళ్ళి కూడా రైతులతో మీటింగ్ కండక్ట్ చేస్తాం. అంటే మీ టీం ద్వారా వెళ్తారా, మీ ఏఓ కానీ తర్వాత మీ ఏడిఏ కానీ వీళ్ళందరూ వెళ్తారా ఎట్లా? ఇప్పుడు ఒక్కొక్కసారి అందుబాటులో ఉన్నప్పుడు మేము వెళ్తాము, మా ఏఓ గారు వస్తారు, మా ఏడిఓ గారు వస్తారు, మా డిఓ సార్ కూడా వస్తారు. ఇప్పుడు రైతుకు అందుబాటులో ఉన్నటువంటి ఎరువులు ఏమున్నాయి? రైతుకు అందుబాటులో ఉన్నటువంటి ఎరువులు పిఎస్బి, ఫాస్ఫరస్ సాలబుల్ బ్యాక్టీరియా అని ఒకటి కొత్తగా వచ్చింది. కొత్తగా ఏం కాదు, ఇదివరకు ఉన్నదే. కాకపోతే రైతులకి బాగా తెలియజేయడం కోసం దాని యొక్క ఉపయోగాలు, దాని యొక్క విలువలు, అది వాడడం వల్ల భూమి సారం పెరుగుతుంది, అధిక దిగుబడిని పెంచుకోవచ్చు. ఇదివరకు ఫాస్ఫరస్ భూమిలో చాలా ఉన్నది. ఈ ఫాస్ఫరస్ సాలబుల్ బ్యాక్టీరియా వాడడం ద్వారా అది భూమిలో ఉన్న భాస్వరాన్ని కలిగించి మొక్కలకు ఉపయోగపడేట్టు చేస్తుంది. సో ఇది కూడా అందుబాటులో ఉంది, రైతులు గమనించాలి. ఉన్నటి దాకా మేలో ఎండలు బాగా కొట్టున్నాయి కదా, ఇప్పుడు రైతులు పొలాలు వేసుకోవడానికి నార్లు మళ్ళీ వేసుకుంటున్నారు కదా, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా మీరు సూచన చెప్తున్నారు వాళ్ళకి? అంటే ఇంతకుముందే మన తొలకరి, ఇప్పుడు ఈ మృగశిర కార్తెలో పడే తొలకరి జల్లులు అంటారు. ఈ తొలకరి జల్లులోన రైతులు ఏం చేయాలంటే గట్లు వేసుకోవాలి. గట్లు వేసుకొని ఆ నీటిని బయటకు పోకుండా వేసుకొని ఒక దగ్గర వేసుకున్న తర్వాత దున్నుకొని చదును వేసుకొని ఒక 20 రోజుల లోపల నాటు పెట్టుకోవాలి. అంటే రైతులకు అందుబాటులో ఉన్నటువంటి వరి విత్తనాలు ఏమున్నాయి? రైతులకు అందుబాటులో ఉన్నటువంటి ఇప్పుడు సన్న రకాలు బీపీటీ, విజయమేశ్వర అంటారు, అది అందుబాటులోనే ఉంటుంది. ఇంకో 20 రోజుల తర్వాత ఆర్ఎన్ఆర్, అది కూడా వేసుకోవచ్చు. ఇక దొడ్డు రకాలు వేసుకోవాలంటే MTU 1010 ఉంది, 1001 ఉంది, IR 64 ఉంది, JGL 24423, KNM 1180, వివిధ రకాలు. వరంగల్ 14 అనేది సన్న రకం కూడా అందుబాటులో ఉంది. అంటే ఇప్పుడు వరంగల్ విత్తనాలు కానీ లేకపోతే ఎన్ఆర్ సంబంధించిన విత్తనాలు కానీ, సీడు మొలకనూరు సీడు, కరీంనగర్ సీడ్స్ ఇట్లు ఉన్నాయి కదా, మన ఏరియాలో ఏ రకమైనటువంటి ఎరువులు బాగా పనికొస్తాయి వాటికి సీడ్స్? మన దగ్గర అన్ని రకాల వెరైటీలు బాగానే మంచిగా దిగుబడి సాధిస్తున్నారు. అంటే అది ఎకరానికి ఎంత వస్తాయి, దిగుబడి ఎంత వస్తుంది? సన్న రకం అయితే 22 క్వింటాల నుంచి 25 క్వింటాలు వస్తుంది. దొడ్డు రకం అయితే 28 క్వింటాలు 32 క్వింటాల వరకు వస్తుంది. వాళ్ళు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమన్నా ఉన్నాయా దానికోసం? అంటే ఇప్పుడు మార్కెట్లో ఓపీ వెరైటీలు అంటే 30 kg బ్యాగ్స్ ఉన్నవి, దానిలో భాగంగా 10 kg హైబ్రిడ్స్ ఉన్నవి. ఓపీ వెరైటీ ఇప్పుడు 30 kg అనేది ఓపీ వెరైటీ, ఓపీలు అంటారు 30 kg. 10 kg ఏమో రీసెర్చ్ వెరైటీ, 3 kg ఏమో హైబ్రిడ్. సో ఈ హైబ్రిడ్కి వచ్చేటరికి 3 kg, ఆ 3 kgని మనం ఎకరం లోపల నాటు పెట్టుకోవాలి. అంటే 25 డేస్ లోపలనే నాటు పెట్టుకోవాలి, ఒకటే కోర్స్ వేసుకోవాలి. అదే హైబ్రిడ్ మన రీసెర్చ్ వెరైటీకి వచ్చేసరికి 10 kg ఉంటుంది. ఆ 10 kgని మనం ఎకరం లోపల నాటు పెట్టుకునేటట్టు చూసుకోవాలి. అంటే మనం మొలక చల్లేటప్పుడు కొంచెం పలసగలగాలి, నాటేసేటప్పుడు రెండు కోసలు వేయాలి. మన భూపాలపల్లి శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి బతుకమ్మ సీడ్ కానీ లేకపోతే ఇంకోటి వరంగల్ సీడ్ కానీ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయా? ఇప్పుడు అన్ని షాపులలో అందుబాటులోనే ఉన్నాయి. వారి ఇప్పుడు పత్తి గింజలు పెట్టుకోవడానికి రైతులకు ఇచ్చే సూచనలు ఉన్నాయి? పత్తి గింజలు అంటే మార్కెట్లో ఇప్పుడు బాగా నకిలీ విత్తనాలు వస్తున్నాయి, దానిలో భాగంగా లూజ్ విత్తనాలు కూడా అమ్ముతున్నారు. సో రైతులు ఎక్కడైతే గవర్నమెంట్ నుంచి లైసెన్స్డ్ షాపులు ఉన్నాయో వాళ్ళ దగ్గరనే తీసుకొని బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలి. మొన్న కలెక్టర్ గారు కూడా జనగాం సంబంధించిన JKS కానీ ఇంకా తదితర పెద్ద పెద్ద షాపులు కూడా ఎంక్వైరీ చేశారు కదా, మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో మండల స్థాయిలో కూడా కొన్ని ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా, వాటిలో క్వాలిటీస్ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు? మరి కలెక్టర్ గారు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారు? ఇక్కడ కలెక్టర్ గారు దేవతలకు వచ్చారు, ఇక్కడ ADS MRO వారు, విజిలెన్స్ వాళ్ళు, SI ఆధ్వర్యంలో ప్రతి షాపులలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు
రైతులకు ఇచ్చే సూచనలు ఏంటి? ఏరువాక సాగే కాలంలో ఖచ్చితంగా రైతులు భూమిలో విత్తనాలు నాటుకోవడం ద్వారా అధికమైన దిగుబడులు సాధించుకోవచ్చు. ఈ సీజన్లో విత్తనాలు నాటడం ద్వారా ఆరోగ్యవంతమైన పంట వచ్చి దిగుబడి గణనీయంగా పెరుగుతుంది.